వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు కొరడా జుల్పిస్తున్నారు. దామిరెలో క్షుద్ర పూజల కలకలం. దేవర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై ఎన్టీఆర్ స్పందన. ఎమ్మెల్యే పంతం నానాజీని బర్తరఫ్ చేయాలని దళిత నాయకుల డిమాండ్. భగవద్గీతను అనుసరిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీలా అవుతారన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆటల పోటీలు. మెగాస్టార్ చిరంజీవి స్వయం కృషికి అరుదైన గౌరవం. ఇక వివరాల్లోకి వెళ్తే, టీచర్ ఎమ్మెల్సీగా గెలిపించి ఆశీర్వదిస్తే శాసన మండలిలో ఉపాధ్యాయ అధ్యాపక విద్యారంగ సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యతనిస్తానని మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఓ హోటల్లో తెలంగాణ ప్రభుత్వ ఆమోదిత పాఠశాలల యాజమాన్యం సంఘం, జూనియర్ డిగ్రీ కళాశాల అసోసియేషన్ ఇతర సంఘాల నేతలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో జరగనున్న టీచర్ ఎమ్మెల్సీగా తాను బరిలో ఉంటానని, బీజేపీ మద్దతు కోసం రాష్ట్ర నాయకులను కలిసి విన్నవించానని, అవకాశం ఇస్తే బీజేపీ మద్దతుతో లేనట్లే విద్యా సంస్థల అండదండలతో స్వతంత్రంగా పోటీ చేయడం ఖాయమని వెల్లడించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లను కలిసి బీజేపీ మద్దతు కోరానని భరోసా ఇచ్చారని వెల్లడించారు. దీని ముందు ఫస్ట్ నా గురించి కూడా పత్రికా విలేకరులకు తెలియాల్సిన అవసరం ఉంది. కానీ దానికన్నా ముందు వన్ టూ వర్డ్స్ మా జనరల్ సెక్రటరీ గారు ప్లస్ మా స్టేట్ జనరల్ సెక్రటరీ వారు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ప్రెసిడెంట్ గారు వస్తారు. తర్వాత కడారు అనంతరెడ్డి రేపు రాబోయే టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేయడానికి నా సంసిద్ధత తెలపడానికి, నా అభిప్రాయం ప్రకటించడానికి మీ అందరినీ, ప్రపంచానికి మీరు కళ్ళు, చెవులు, దివ్య దృష్టి, మీరు ఒక దివ్య దృష్టి. ప్రతి వాళ్ళకి ఎక్కడో మారుమూల ప్రాంతంలో, ఎక్కడో ఏదో దేశంలో, ఏదో ఖండంలో, ఎక్కడెక్కడో ఏవో విషయాలు సృష్టిపై, ముఖ్యంగా ఈ భూమిపై ఏ మూలకున్నా, ఏ తెలివైనటువంటి ప్రదేశం ఉన్నా మీరు చేరేటువంటి ఒక గొప్ప వృత్తి జర్నలిజం. అందులో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్, అంటే సోషల్ మీడియా కూడా ఇప్పుడు దాని ప్రాముఖ్యత బాధ్యత ఉంది. మీ అందరికీ మా హృదయపూర్వక అవమానం తెలుపుతూ, నమస్కారాలు తెలుపుతూ, నేడు ఈ ప్రెస్ మీడియా కార్యక్రమం ప్రారంభించబడతా ఉన్నాం. ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ కావడం జరిగింది మా విద్యా సంస్థలు బై ద నేమ్ ఆఫ్ దిస్ టెస్మా. అప్పటి నుండి ఇప్పటి వరకు నిరంతరం పాఠశాలల సమస్యల గురించి, పాఠశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపక బృందం గురించి, ప్రతి ఒక్క ఎంప్లాయీ గురించి పోరాడుతూ, సమస్యలను గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతూ, అందరికీ ఈవెన్ సమాజం స్టూడెంట్స్ వెల్ఫేర్ కూడా సహకరిస్తున్నటువంటి ఒక గొప్ప వ్యవస్థగా ఎదిగింది. కానీ కాలక్రమేణా మధ్యలో, అంటే ఉద్యమంలో మేము కలిసి కేసీఆర్తో మేము పనిచేసాము, తెలంగాణ సాధించుకున్నాము. మధ్యలో కాస్త అదే సంస్థ రెండుగా అయినప్పటికీ అంత చరిత్ర చెప్పకుండా ఇక్కడికి చేసినటువంటి
భగవద్గీతను అనుసరిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీలా అవుతారని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కర్నూలులోని ఇండస్ పాఠశాల విద్యార్థులకు భగవద్గీత పుస్తకాలను మంత్రి చేతుల మీదుగా అందించారు. కర్నూలు జిల్లాలోని విద్యార్థులందరికీ భగవద్గీత అందించడం సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో ఆధ్యాత్మిక రంగాల్లో ప్రావీణ్యం సంపాదించాలని మంత్రి కోరారు. తిరుపతి తిరుమల దేవస్థానం నుంచి కర్నూలు జిల్లాకు 2 లక్షల పుస్తకాలు వచ్చాయని హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రతినిధి తెలిపారు. అందరికీ నమస్కరిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ నమస్కరిస్తూ తండ్రి గాడుల్లో మిస్టర్ భరత్ గారికి అదేవిధంగా మన కలెక్టర్ గారు వారు ఉన్నప్పుడు ఇంత చక్కగా పిల్లల్లో నేర్పిస్తూ ఇంత చక్కటి ప్రోగ్రామ్ పెట్టినటువంటి ఈ యొక్క కరెస్పాండెంట్ రాజశేఖర్ గారికి వారి ఫ్యామిలీకి మన కలెక్టర్ గారు పెద్దలు మాంటిసోరి విద్యానగర్లో మొట్టమొదటి విద్యార్థి భగవద్గీత అనేది మీ అందరికీ తెలుసు. ఇట్ ఇస్ సో ఇంపార్టెంట్. చాలామంది ఎన్నో డ్రీమ్స్ ఐడియాస్ ఉంటాయి. చాలామందికి నరేంద్ర మోడీ గారు అంత ఎదురాలనేది ఉంటుంది కదా. ఒకటి నేను చెప్తా, ఒక ఎగ్జాంపుల్. భగవద్గీతలో ఉండేది అన్నీ ఫాలో కాండి, పర్ఫెక్ట్గా కాండి, నరేంద్ర మోడీ గారు అంత కావచ్చు. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. అంటే నేను చదువు వదిలేసి భగవద్గీత ఒకటే పట్టుకోమని కాదు చెప్తాను. మరి ఇంట్లో పేరెంట్స్ పోయి ఇది ఒకటి చేస్తే చాలు అని మమ్మీ నాకు మోడీ గారు అంత అవుతానంటున్నారు. అది కాదు, చదువుతో పాటు గో త్రూ దిస్ ఇస్ ద లైఫ్ జర్నీ, ఎట్లా కొనసాగించాలనేది ఇది టెల్ యూ అబౌట్ ఇట్. సో వెరీ ఇంపార్టెంట్. చెప్పేది లైఫ్ ఈజ్ నాట్ సో ఈజీ. ఈ జనరేషన్ పిల్లలందరూ నేను చెప్పేది ఏమంటే చదువుతో పాటు ఆల్రౌండ్ అన్నీ పెంచుకుంటేనే యూ కెన్ బీ ఏబుల్ టు లివ్ హ్యాపీలీ, యూ విల్ బీ ఏబుల్ టు గెట్ జాబ్స్ అన్ని. ఎందుకంటే చాలా హైలీ కాంపిటేటివ్ వరల్డ్లో మనం బతుకుతున్నాం. వీఆర్ నాట్ ఓన్లీ జస్ట్ కంపీటింగ్ విత్ మనుషులతోనే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈజ్ టేకింగ్ ఓవర్ ఎవ్రీ డే. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకళ్ళు 1,00,000 మంది పని చేసేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్తో కూడా రీప్లేస్ చేయగలుగుతుంది. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో దిస్ విల్ బి రియల్లీ డైనమిక్, రియల్లీ డిఫరెంట్. కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి లోకానికి ప్రతి మానవునికి భగవద్గీత అనేటటువంటి పుస్తక ప్రసాదాన్ని అందించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పాన్ని శ్రీకారం చుట్టింది. ఆ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈ యొక్క కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి ఇండస్ మాంటిసోరి విద్యాసంస్థల యందు ఒక ఉద్యమ స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాన్ని మంత్రి గారు శ్రీమాన్ టీజీ భరత్ సారు అలాగే ఇక్కడ ప్రారంభించుకోవడం ఎంతో ఆనందకరంగా భావిస్తున్నాం. ఈ యొక్క కర్నూలు జిల్లాకి, ఉమ్మడి కర్నూలు జిల్లాకి 2 లక్షల పుస్తక ప్రసాదాలు అందాయి. ప్రతి విద్యార్థికి అందించేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. భగవద్గీత అనేటటువంటి కార్యక్రమానికి వేదిక కావడం అలాగనే అంతే గొప్ప.
అమలాపురంలో యూటీఎఫ్ స్వర్ణోత్సవాల సందర్భంగా బాలయోగి స్టేడియం అమలాపురం నందు ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కోనసీమ యూటీఎఫ్ టీచర్స్ ఒలింపిక్స్కు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఐవి ప్రారంభించారు. ఈ కార్యక్రమంకు అమలాపురం డివిజన్ డివైవిఓజీ సూర్యప్రకాశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పురుషులకు వాలీబాల్, క్రికెట్, బ్యాడ్మింటన్, క్యారమ్స్, చెస్, మహిళలకు త్రోబాల్, బ్యాడ్మింటన్, చెస్, టెన్నికాయిట్, క్యారమ్స్, టగ్ ఆఫ్ వార్ మరియు స్పోర్ట్స్ విభాగంలో రన్నింగ్, స్పీడ్ వాకింగ్, షార్ట్ ఫుట్ నిర్వహించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు పి వెంకటేశ్వరరావు, అసోసియేట్ అధ్యక్షులు సురేంద్ర, జిల్లా కార్యదర్శులు కేశవరావు, అమలాపురం మండలం పేపకాయల చంద్రరావు, కేవీఎస్ గౌడ్, అల్లవరం జనరల్ సెక్రటరీ కె కన్వర్జేషన్, కాట్రేకోని జనరల్ సెక్రటరీ అబ్దుల్ సత్తార్, కె నారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఓకే, ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ కోనసీమ ఒలింపిక్స్ లో పాల్గొంటున్నటువంటి మీ అందరికీ యూటీఎఫ్ పూర్వ అధ్యక్షునిగా, పీడీఎఫ్ ఎమ్మెల్సీగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ 50 వసంతాల కార్యక్రమం ఈరోజు జరుగుతుంటుంటే ఇంతకు ముందు కూడా మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీచర్స్ ఒలింపిక్స్ పేరుతోటి మనం ఈ ఆటల పోటీలు నిర్వహించాం. ఇప్పుడు ప్రత్యేక సందర్భంగా ఈ యొక్క ఆటల పోటీలు 50 వసంతాల సంబరాల సందర్భంగా నిర్వహించుకుంటున్నాం. ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ కోనసీమ ఒలింపిక్స్ లో పాల్గొంటున్న మీ అందరికీ కూడా మరోసారి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనలో చాలా మంది ఆట ఆడదామనుకున్నా, పాట పాడదామనుకున్నా వేదికలు లేక, నిర్వహించే వాళ్ళు లేక, రోజువారీ పనిలో కూరుకుపోయి కొంత ప్రత్యేకమైనటువంటి ఆసక్తులు ఉన్న వాళ్ళు మినహా మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ ఆటలకి, పాటలకి, సాంస్కృతిక కార్యక్రమాలకి దూరంగా ఉన్నాం. అయితే ఈరోజు ఈ వేదిక మనందరినీ ఒక చోటకి చేర్చింది. ఇలాంటి అవకాశం మీకు ఇస్తున్నది. దీన్ని ఉపయోగించుకుంటున్నందుకు గెలుపు ఓటములు ఏమైనప్పటికీ కూడా పార్టిసిపేట్ చేయటం అనేటువంటిదే ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనది. ఆ రకంగా ఈ ఒలింపిక్స్ పిలుపునందుకుని వచ్చిన మీ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఆట ఆడుకుందామా, పాట పాడుకుందామా, ఆట ఆడుకుందామా, పాట పాడుకుందామా, అందరూ కూర్చొని మాట్లాడుకుందామా, ఆట ఆడుకుందామా, పాట పాడుకుందామా, అందరూ కూర్చొని మాట్లాడుకుందామా. నోరుండి పాడలేమా, కాళ్ళుండి ఆడలేమా, నోరుండి పాడలేమా, కాళ్ళుండి ఆడలేమా, బ్రతుకంత బొమ్మలుగా బోసిపోయి బ్రతుకుదామా, ఆట ఆడుకుందామా, పాట పాడుకుందామా, అందరూ కూర్చొని మాట్లాడుకుందామా. ఓకే, మీరు ఆట ఆడండి, చూసేవారు కూర్చుంటారు. ఓకే. హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే పైశాచిక ఆనందం పొందిన ద్రోహి జగన్ అని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. ఒక హిందూ ద్రోహివి కాబట్టి, ఒక హిందూ ద్వేషివి కాబట్టి, నీకు హిందూ ఫోబియా ఉంది కాబట్టి, హిందూ మతం పట్ల నీకున్నటువంటి ద్వేష భావం ఎటువంటిదో నీ 5 సంవత్సరాల పరిపాలనలోనే చూసాం కదయ్యా. ఎన్ని దేవాలయాలపైన దాడులు, రథాలని తగలబెట్టడం,
రామతీర్థంలో ఆఖరికి రాముల వారి విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసేటటువంటి పరిస్థితి. ఇన్ని జరుగుతా ఉంటే నీ పరిపాలనలో ఏ రోజైనా వాటిని కట్టడి చేసే ప్రయత్నం చేశావా? దోషులని శిక్షించావా? తాడేపల్లి కొంపలో కూర్చుని పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నావు. అందుకనే నువ్వు హిందూ ద్రోహి, హిందూ ద్వేషి, యు ఆర్ యాంటీ హిందూ మిస్టర్ జగన్ రెడ్డి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో మత సామరస్యం ఉండేది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక రిలీజియస్ హార్మనీ, అన్ని మతాల్ని గౌరవిస్తూ అన్నిటికీ సమ ప్రాధాన్యతనిస్తూ ఒక రిలీజియస్ హార్మనీ మెయింటైన్ చేస్తే తమరు వచ్చి దాన్ని పూర్తిగా ధ్వంసం చేసి విచ్చల వీడిగా ఒక మతంపై దాడులని ప్రోత్సహించినటువంటి మీరు ఇవాళ అకస్మాత్తుగా హిందూ మతం గురించి, హిందూ దేవుళ్ళ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీ 5 సంవత్సరాల పరిపాలనలో తిరుమల కొండపైన ఎన్ని ఘోరాలండి. అన్యమత ప్రచారాలు, బస్ టికెట్లు వెనక ముద్రించడాలు, అన్యమత ప్రచారాన్ని, తిరుమలకు వెళ్లే బస్ టికెట్లు, బస్సుల్లో ఇచ్చినటువంటి బస్ టికెట్లు వెనక అన్యమత ప్రచారం. ఏమన్నా చర్యలు తీసుకున్నారా? తిరుమల కొండపైన అన్యమత ప్రచారం జరుగుతుంటే ఏమన్నా చర్యలు తీసుకున్నారా? రథాలు తగలబెట్టిన వాడిని ఒక్కడిని పట్టుకున్నారా? దేవాలయాలపైన దాడులు చేసిన వాళ్ళని శిక్షించారా? ఏం చేశారండి? ఆఖరికి టీటీడీ స్వామివారి ప్రసాదంలో కూడా కేవలం తమ కాసుల కక్కుర్తి తీర్చుకోవటం కోసం దానిని కూడా కలుషితం చేసి యానిమల్ ఫ్యాట్స్ తో ఈ రోజున నేను తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగానే కాదు, ఒక హిందువుగా మాట్లాడుతూ ఉన్నా, స్వామివారి భక్తుడిగా మాట్లాడుతూ ఉన్నా. ప్రతిరోజు ఉదయాన్నే లేచి స్వామివారి ముందు నిలబడి ఆయనని ప్రార్థించేటటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను మాట్లాడుతూ ఉన్నా. ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి నేను ఎంత బాధపడ్డానో ఆ భగవంతుడికే తెలుసు. కుప్పం మండలంలోని వేటరాయస్వామి దేవస్థానం ప్రాంగణంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే కళ్యాణోత్సవానికి భక్తులు కదలి రావాలని ఆలయ అర్చకులు ప్రతాప్ సింగ్ కోరారు. పేరటాసి మోసం మొదటి శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, నియోజకవర్గం ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం, ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కళ్యాణోత్సవం పత్రికలను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ 2014 సంవత్సరం నుండి వేటరాయస్వామి దేవాలయ ప్రాంగణంలో టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఈరోజు వేటరాయస్వామి గుడి దగ్గర వచ్చే నెల 5వ తారీఖున జరగబోయేటటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం గురించి చర్చించటం, అట్లాగే ఆ రోజు ఉత్సవాలు ఎలా జరపాలనే దాని మీద కూడా ఇక్కడ ఉండేటటువంటి గ్రామస్తులు, ఇతర ముఖ్యమైన నాయకులు అందరూ కలిసి కూర్చొని చర్చించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రిగా అయిన తర్వాత నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వారి చేత వెంకటేశ్వర స్వామిని కళ్యాణం జరిపించేటటువంటి అవకాశం ఇక్కడ కల్పించడం జరిగింది. చాలా అద్భుతంగా దాన్ని ఆ ప్రభుత్వం ఉన్నప్పుడంతా కూడా నిర్వహించాం. ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్లో ఒక్కసారి తిరుమల తిరుపతి దేవస్థానం వారి చేత నిర్వహించారు. తర్వాత ఆ ఆచారాన్ని కంటిన్యూ చేయలేదు. కానీ మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరంలోనే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వారి చేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఇక్కడ ఘనంగా జరిపి ఈ ప్రాంత ప్రజలందరికీ శుభం కలిగేలాగా కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. భక్తాదులందరూ కూడా ఆ రోజు ఇచ్చేసి ఆ కళ్యాణంలో పాల్గొని ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వేటరాయ స్వామి కొండ దేవస్థానం నందు పెరటాసి మాసం మొదటి వారం అయిపోయింది. 2వ వారము, 3వ వారము, 5వ తారీఖు నాడు ఇక్కడ శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి శ్రీనివాస కళ్యాణము ఇక్కడ ఈ వేటరాయ స్వామి కొండ కింద భాగంలో కళ్యాణం జరిపిస్తారు. అందుకు ఇక్కడ విశేషమైన తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రజలందరూ కూడా విశేషంగా దాదాపు 30-40 వేల మంది రావచ్చని అంచనాలో ఉన్నాము. అందుకోసము ఇక్కడ భోజన సదుపాయాలు తెల్లవారు నుండి సాయంత్రం వరకు కళ్యాణంకు అన్నదానం జరిపిస్తున్నాం. భక్తాదులకి కావలసినటువంటి నీళ్ళు సౌకర్యం కానీ, ఆరోగ్యపరమైనటువంటి మెడికల్ సర్వీసు కానీ, ఇక్కడ పారిశుద్ధ్యము ఇవన్నీ కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈ కళ్యాణోత్సవానికి మన ఎమ్మెల్సీ గారు కంచర్ల శ్రీకాంత్ గారు, మనోహర్ సారు, పిఎస్ మునిరత్నం గారు వీరందరూ కూడా కలిసి ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో
మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు మా గవర్నమెంట్ ప్రభుత్వం వస్తుందంటే ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఆకాంక్ష. ఆయన సీఎం అయిన వెంటనే మొదటి సంవత్సరమే ఇక్కడ కళ్యాణం జరపాలా అనే ఆలోచనలో చేసి వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక్కడ అదేవిధంగా కొండ మీద వచ్చిన వారి భక్తాదులకు సౌకర్యార్థము క్యూ లైన్లు, ఉచిత లడ్డూ ప్రసాదము ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశాము. భక్తాదులకు అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. కుప్ప మండలం ఆవులనత్తం గేటు గ్రామ పరిధిలో అక్రమంగా నిల్వహించిన పటాసులను కుప్పం పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సిఐ టీజీ నాయుడు తెలిపారు. ఆవులనత్తం గేటు గ్రామ పరిధిలో మునస్వామి అనే వ్యక్తి తన ఇంటిలో టపాకాయలను ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వ ఉంచారని గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని సిఐ టీజీ నాయుడు తెలిపారు. వాటి విలువ సుమారు 70,000 రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. దీపావళి పండుగ దగ్గర పడుతున్న వేళ వ్యాపార నిమిత్తం ముందుగానే టపాకాయలను తీసుకువచ్చి ఇంటిలో నిల్వ చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పెద్ద కడబూరు మండలం కల్లకుంట గ్రామంలో మాదిగ గోవిందమ్మను నిర్భంగా లాక్కెళ్లి బట్టలు తీసి కరెంటు స్తంభానికి కొట్టి చంపాలని చూసిన సంఘటనలో ప్రాతదారులు సూత్రధారులు అందరిపైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరుతూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం కర్నూలు నగరంలోని కార్మిక కర్షక భవన్ నందు రాజకీయ పార్టీలు, దళిత మహిళ, గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కాబట్టి ఈ సంఘటన పరిపూర్తిగా వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి. మనం ఎక్కడ పోతేనే కోసం వివిధ ఒకే రూపాయలు సాధించాలి. 1,000 రూపాయలు ప్రయత్నం చేయడం అవసరమైతే మరొక సమావేశం నిర్వహించిన అభ్యంతరం. ఎందుకంటే నిన్న దేవత కుమార్ ఎవరైతే భారతదేశంలో ప్రతిష్టాన నాయకుల దగ్గరికి వెళ్ళారు, నా పేరుగా ప్రత్యేక చేస్తున్నారు. ఇలా ముందుగా నేను తెలియజేయాల్సిందంటే అది సొంత మార్గం మీకు సిద్ధపడుతున్నారు. ఎప్పుడు మామూలు కుటుంబం నుంచి వరకు అక్కడ సంఘం జరిగిన అంతకుముందు కూడా జరిగింది అనేది హత్య కాదు, ఆత్మహత్య. ఆహారంగా డబ్బులు చేసి అర్థం చేశారని ఆత్మహత్య చేశారు. ఇది మొదటిసారి. రెండవది అక్కడ క్లియర్ మనకు అర్థమైందంటే ఆధిపత్యం ఉన్నంటే ఆర్థిక ఆధిపత్యం చాలా క్లియర్. ఎవరైతే దాడికి పురుగొట్టారో గతంలో వర్తించే పరిస్థితికి పార్టీలు చాలా తేడా. ఇప్పుడు వాళ్ళు ఆర్థికంగా సమయం ఆర్థికంగా ఎప్పుడైతే వాళ్ళు కాస్త జనరల్ కులాలకు మా ఊళ్ళో ఉండే ప్రధాన కులాలు ఒకటి మైనార్టీస్ ఎక్కువ సంఖ్యలో వాళ్ళు ఆ తర్వాతనే మిగతా కులాలు జనరల్గా ఈ అంటున్నాను కొన్ని కూడా గతంలో ఎప్పుడు లేదు. ఇట్లాంటి సంగతులు దీంట్లో దాదాపు 1 సంవత్సరం నుంచి ఎవరైతే ఈ ఆర్థిక ఆధిపత్యంగా వాళ్ళు ఉన్నారు, బీసీ కులాల్లో ఉంటుంది, వాళ్ళు బీసీ కులాన్ని నిర్మించారు. ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళు
ఎప్పుడైతే మనిషికి ఆర్థికంగా వెసులుబాటు వస్తుందో అనేక రకాల కోరికలు, భావాలు ఎప్పుడైతే మరవాద భావాలు, కులం అనేది ఒకరితోనే ఒక కుటుంబంతో ఒక కులానికి పరిమితం లేదు. అన్ని కులాల్లో కూడా కులాధిపత్యం అనేది పెరుగుతూ ఉంది. అట్లాంటి భావన చైతన్యం పెరిగితే చదువు పెరిగితే తగ్గుతుందంటున్నాం. చైతన్యం పెరిగే కొద్ది చదువు పెరిగితే ఈ భావన పెరుగుతుంది. ఆ బ్యాక్గ్రౌండ్లో ఈ సంఘటన జరిగింది. నేను డబ్బున్నవాడు, తర్వాత నాది, నా పెద్దను కొనసాగించాలి, నా అనుభూతి ఉండాలి. వాళ్ళందరూ కూడా మా ఊళ్ళో 2 రకాలు, ఒకటి కొండపైన, కొండకి చేశారు. ఇప్పుడు ఎవరైతే ఈ దాడి చేసిన కుటుంబాలన్నీ గతంలో మా ఇంట్లో ఉండేది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.